Dear students, now we are seeing Maths 1A 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 18లో ఫంక్షన్స్ చాప్టర్లోకి వెళ్ళి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయిపోయిందమ్మా. లెట్ us see the third question. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది ఇది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏంటిది థర్డ్ క్వశ్చన్? లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్షన్. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్. దెన్ షో దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఐబి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఐఏ. ఓకేనమ్మా, ఎఫ్ అనేది బైజెక్షన్ అయితే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఐబి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఐఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఐఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఐబి ఐఏ ఏంటి సార్? ఐబి ఐఏ అంటే ఏం లేదమ్మా, దే ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్. ఓకేనా, ఐబి ఐఏ అంటే ఏంటిది? ఐడెంటిటీ ఫంక్షన్. అంటే అది కూడా ఒక ఫంక్షనే, అంటే ఇప్పుడు ఐఏ అనేది ఒక ఫంక్షన్. ఏం ఫంక్షన్ అంటే ఇది ఏ టు ఏనే, పక్కా ఇది ఏ టు ఏనే. ఐఏ అంటే ఏ టు ఏనే, ఏ అంటున్నాం కాబట్టి ఏ టు ఏనే. ఐఏ అంటే ఏంటి సార్? ఏ టు ఏ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఐ ఆఫ్ ఏ తీసుకుంటే ఏనే వస్తుంది, ఐ ఆఫ్ బి తీసుకుంటే బీనే వస్తుంది, ఐ ఆఫ్ సి తీసుకుంటే సీనే వస్తుంది, అట్లా అనమాట. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఏ టు ఏ. అంటే ఏని తీసుకుంటే అదే వస్తుంది, దట్ ఈస్ ఐడెంటిటీ ఫంక్షన్. మరి అలానే ఐబి అంటే ఏంటి సార్? ఐబి అంటే బి టు బి అమ్మ, ఐడెంటిటీ ఫంక్షన్. ఇది స్పెషల్ ఫంక్షన్స్ ఇవి. ఐబి అంటే బి టు బీనే. అంటే ఏంటిది ఇక్కడ ఐ ఆఫ్ బి తీసుకుంటే బీనే వస్తుంది, బి తీసుకుంటే బీనే వస్తుంది, అట్లా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఓకే, రైట్. సో మన ప్రాబ్లం ఎలా ప్రూవ్ చేస్తాం సార్? చాలా సింపుల్ అమ్మ. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎఫ్ అనేది బైజెక్షను, ఎఫ్ అనేది బైజెక్షను. దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఐబి అని. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం? వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఫస్ట్ రెండు ప్రాబ్లం, పెద్ద పెద్ద ప్రాబ్లం చూసాము, ఇవి చాలా ఈజీ. చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్లో ఇచ్చాడు కదా. మరి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఏమవుతుందమ్మా? ఇది కూడా బైజెక్షనే కదా. సెకండ్ ప్రాబ్లం ఇంతకుముందు సెకండ్లో చూసాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ కూడా బైజెక్షనే కదా. నెక్స్ట్ ఐఏ, ఇంతకుముందు చెప్పాను. ఐఏ అంటే ఏందమ్మా? ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ, అది ఐడెంటిటీ ఫంక్షన్. ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ. ఐబి ఫ్రమ్ బి టు బి ఈజ్ ఐడెంటిటీ. చూడండి, 1 2 3 4 స్టెప్స్ ఎంత ఈజీగా రాశారో కదా. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్, ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ, ఇది ఉల్టా అవుతుంది కదా, బి టు ఏ బైజెక్షన్. ఐఏ ఏ టు ఏ ఐడెంటిటీ, ఐబి బి టు బి ఐడెంటిటీ. 4 స్టెప్స్ అయిపోయినాయి కదా. రైట్, ఇప్పుడు మన ఆన్సర్ చూద్దాం. ఏమన్నాడు ఫస్ట్? ఇక్కడ ఏమన్నాడమ్మా? ఇక్కడ చూడండి, ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. చూడండి ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్రూవ్ చేయమంటాడు కదా. ఏం ప్రూవ్ చేయమంటాడమ్మా? ఐబి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమని ప్రూవ్ చేయమంటాడు? ఐబి. సో ఎలా స్టార్ట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీతో స్టార్ట్ చేస్తామమ్మా. ఎందుకంటే ఐబి కావాలి కాబట్టి బీతో, ఇక్కడ బీ తీసుకోవాలి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బీతో స్టార్ట్ చేయాలి. ఇది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ బి అని ఎలా స్టార్ట్ చేస్తారు సార్ అంటే, ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ఐబి అంటున్నాడు. ఐబి అంటే అందుకనే బీతో స్టార్ట్ చేస్తాం అంతే. సో చూడండి, ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బీతో స్టార్ట్ చేసాం కదా. మరి సర్కిల్ని ఏం రాయచ్చమ్మా? హాఫ్ రాయచ్చు కదా మనం. సర్కిల్ తీసేస్తే ఏమవుతుంది? హాఫ్. అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీని ఏమని రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి. ఓకే, సర్కిల్ పోయి హాఫ్ అవుతుంది. రైట్. మరి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుందమ్మా? చూడండి, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఏమంటుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుంది? ఏ వస్తుంది కదా, అదే కదా బైజెక్షన్ అంటే. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీని ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. వెరీ ఈజీ. సో చూడండి, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీని ఏం రాస్తున్నామమ్మా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీని ఏం రాస్తున్నాం? బి. ఏ రాస్తున్నాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుంది? ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటిదమ్మా? బి. ఎట్లా సార్? ఎఫ్ ఆఫ్ ఏ బి ఎట్లా అయింది సార్? చూడండి, ఎఫ్ అనేవాడు ఏమో బైజెక్షన్ కదా. ఎఫ్ అనేవాడు బైజెక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది? బి వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది? బి. ఆన్టు ఫంక్షన్ ద్వారా, ఆన్టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అదే ఆన్టు. అందుకనే ఎఫ్ ఆఫ్ ఏ బదులు ఏం రాసినాం మనం? బి అంటే ఏందమ్మా? ఐబీనే కదా. బి అంటే ఏంటిది? ఐబీనే. ఎట్లా సార్ బి అంటే ఐబీ? చూడండి, ఐ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బీనే కదా, ఐడెంటిటీ ఫంక్షన్. ఐ ఆఫ్ బి ఈక్వల్ టు బి, ఐ ఆఫ్ బి ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ బి అంటే ఐ ఆఫ్ బి అన్నట్టే, అన్నమ్మా, అంతే. బి వచ్చింది కాబట్టి ఐ ఆఫ్ బి అంటున్నాం. దట్ ఈస్ అవర్ ప్రూఫ్. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి తీసుకుంటే మనకి ఏమొచ్చింది? ఐబీనే వచ్చింది. అదే మన ఫస్ట్ ప్రూఫ్. అయిపోయింది. ఓకే, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాడు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈస్ ఐ ఆఫ్ ఏ, ఐఏ అన్నాడు.
ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఏమన్నాడమ్మా ఐఏ అని ప్రూవ్ చేయమన్నాడు. మరి దేంతో స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా. అంటే ఇది తీసుకొని చూడండి ఎలా స్టార్ట్ చేస్తున్నాం. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటాడు, ఎందుకంటే ఐఏ ప్రూవ్ చేయాలి కాబట్టి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏతో స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనమ్మా. ఇదేమవుతుంది, సర్కిల్ తీసేస్తే ఏమవుతుందమ్మా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ. మరి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటిది బిఏ, ఎందుకంటే ఇది ఎఫ్ అనేది బైజెక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది, బి వస్తుంది బైజెక్షన్ కాబట్టి కదమ్మా. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుంది చూడండి, ఇక్కడ చూసా, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమైంది ఏ అవుతుంది, ఇన్వర్స్ ఫంక్షన్ కదమ్మా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుంది ఏ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఏమో బి అవుతుందమ్మా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏ అవుతుంది. ఏ అంటే ఏంటి, ఐఏనే. ఏ అంటే నథింగ్ బట్ ఐఏ, ఏ నథింగ్ బట్ ఐఏ. ఓకే ఓకే. సో దెర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేసినామమ్మా, ఐఏ. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేసినాం, ఐఏ. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. వెరీ 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 సింపుల్. ఇది 1-1 on 2 డెఫినేషన్స్ అమ్మా. 1-1 on 2 డెఫినేషన్స్ మనకు కొంచెం ఐడియా ఉంటే ఈజీగా మనం చేయగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 3.